వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రజల సమస్యలను పూర్తి దశలో పరిష్కరించేలా తమ విధులను నిర్వహించాలని ఆర్డీఓ ఏ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా ప్రభుత్వ విభాగాల శాఖల అధికారుల యొక్క ప్రగతి పూర్తి దశలో ఉండేలా కృషి చేయాలని ఆర్డీఓ సూచించారు. అనంతరం ఆర్డీఓ వివిధ ప్రభుత్వ విభాగాల శాఖల అధికారులతో వారు మాట్లాడుతూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై తగు సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి విభాగంలోనూ సమయపాలన విధిగా ఉండాలని, ప్రతి సోమవారం వచ్చే గ్రీవెన్స్లు సహకారంలో పరిష్కరించే దశలో ఉండాలని, ఆయా మండలాల ఎంఆర్ఓ కార్యాలయాల్లో వచ్చే ప్రజల సమస్యలు సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించే దిశగా ఉండాలని తెలిపారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఫైల్స్ ఏమైనా లాక్ పెట్టుకుంటే నాకు పెట్టండి, ఓకేనా? మీరు ఏదైనా ఫైల్ ప్రాసెస్ చేసేటప్పుడు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్. తీసుకురాసుకుంటారు కదా, పార్క్ కానీ, డొక్క పరుగు కానీ, వాగు అని, తర్వాత ట్యాంక్స్ అని, ఇలా ఉంటాయి కదా. సో వీటి మీద చాలా జాగ్రత్తగా చేయండి. ఈవెన్ ఓవర్ సైట్లో కూడా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మేము చూడడం ఎక్కడైనా పొరపాటు మిస్టేక్ కూడా ఎంటైర్లీ బ్లడర్ అవుతుంది. బీ వెరీ కాషియస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ కానీ అబ్జెక్షన్ పరుగు కానీ ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్త తీసుకోండి. అందరికీ నమస్కారం. నేను కొత్తగా ఆర్డీఓ ధర్మవరం చార్జ్ తీసుకున్నాను. సో అందులో భాగంగా డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ మీటింగ్కి పిలవడం జరిగింది. సో యాజ్ ఏ ఆర్డీఓగా అందరితో కోఆర్డినేషన్ అవసరం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా పిలిచి అందరికీ వాళ్ళ సహకారం మనకు కావాలి, అలాగే మన సహకారం వాళ్ళకి ఎప్పుడు ఉంటుందని తెలియజేయడం జరిగింది. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మన దృష్టికి, ఆర్డీఓ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆఫీస్ స్టాఫ్తో అందరితో కూడా మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. సో 2 ఇష్యూస్ మీద ఎక్కువగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. స్టాఫ్ అందరూ కూడా ఆన్ టైం ఉండాలి. తర్వాత ఈ పీజీఆర్ఎస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పీజీఆర్ఎస్ అనేది క్లోజ్ చేయడం మీదనే కాకుండా ప్రాపర్గా రిడ్రెస్ చేయాలి. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగేలా కూడా మన రిడ్రెసల్ అనేది ఉండాలని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మెజర్స్ తోటి మనం ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలని, రెవెన్యూ కావచ్చు, ఇంకేమైనా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి, బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.